ఒకటి రెండు బాగానే ఉన్నాయి, 30, 31 కూడా బాగానే ఉందండి. ఏంటి ఉదయం నుంచి తెగ పంచాంగం చూస్తున్నావు? ముహూర్తం కోసమా? కాదు, ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను. ఏ రోజు స్టార్ట్ చేస్తే బాగుంటుందా అని ముహూర్తం చూస్తున్నాను. దానికి నువ్వు చూడాల్సింది పంచాంగం ముహూర్తం కాదు, నీ శాలరీ క్రెడిట్ అయిన ఇమ్మీడియట్ గానే నువ్వు ఎస్ఐపి స్టార్ట్ చేయడం బెటర్. స్టడీస్ సే దట్ మీరు ఏ రోజు ఎస్ఐపి స్టార్ట్ చేసినా కూడా రిటర్న్స్ లో పెద్దగా వేరియేషన్ ఉండదంట. లుక్ ఎట్ దిస్ టేబుల్. ఇన్ కేస్ మీరు ఫస్ట్ డే ఆఫ్ మంత్ చేసి ఉంటే 13.07% రిటర్న్స్ అండ్ 31st ఆఫ్ ది మంత్ చేసి ఉంటే 13.11% రిటర్న్స్. సో ఓవరాల్ ఈ రిటర్న్స్ అనేవి 13.07 నుంచి 13.26% ఉంటాయి. సో ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ డే యు ఆర్ ఇన్వెస్టింగ్. ఆల్ దట్ మ్యాటర్స్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్. డిసిప్లిన్ గా ఇన్వెస్ట్ చేయండి. మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఏది, శాలరీ క్రెడిట్ అవ్వగానే ఇన్వెస్ట్ చేయకుండా ఖర్చులు అన్నీ అయిపోయినాక చేద్దాం అనుకుంటారు. అది జరగదమ్మా. సో శాలరీ క్రెడిట్ అయిన ఇమీడియట్ డేస్లోనే పెట్టుకోండి, సో దట్ మీరు కన్సిస్టెంట్గా అండ్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. ఓవర్ ది టైం మీకు వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ డోంట్ మిస్ టు ఫాలో మీ.